ఏ రకంగా ఉండబోతోంది దీనివల్ల, అది లేకుంటే రాయలసీమ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అనేది విశదంగా తెలియజెప్పాల్సిన అవసరం రైతు సోదరులకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి దాదాపు 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఈ రాయలసీమకు ఏకైక మార్గం వాటర్ జల వనరులు ఉండేటువంటిది శ్రీశైలం వాటర్. ఈరోజు మనకు తెలుగం కానీ, గాలేరు నగర్ కానీ, హంద్రీ నీవా కానీ, ఎస్ఆర్బీసీ కానీ వీటన్నిటికూ మూలాధారం శ్రీశైలం వాటర్, కృష్ణా వాటర్. మరి అటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి 44,000 క్యూసెక్స్ కూడా దాని సిల్ లెవెల్ వచ్చి కింద బేస్మెంట్ లెవెల్ వచ్చేసి 841 నుంచి 44,000 రావు. మినిమం 86, 870 వస్తే కానీ పూర్తి డ్రా చేసుకునే దానికి లేదు. అదే 880. మరి అటువంటిది 854 వస్తే కూడా కొద్దివరకు రాగచ్చు. మరి ఇదే 2017లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇదే కేసీ గంగ కానీ, చెరుగంగ కానీ, గాలేరు నగర్ కానీ ఏ దానికి కూడా నీళ్ళు లేవు. మేము చెరుగంగ ఈ కేసీ కెనాలకు కనీసం ఐడి క్రాప్స్కి 3 తల్లకి ఇవ్వని చెప్పేసి మేము డిమాండ్ అడిగాం. 3 తల్ల కూడా ఏదైనా జొన్న వేసుకుంటామని కూడా ఇవ్వలేకపోయినాం. నేను, అవినాష్ రెడ్డి గారు, మా ప్రతినిధి శాసనం అందరం కలిసి మేము ధర్నాలు చేసినాం. హైవే మీద పాదయాత్రలు చేసినాం దూరం నుంచి కడప వరకు. మరి అన్నిటికి మించి ఒకటి, ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేదానికి ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఫస్ట్ రాష్ట్రం, నెక్స్ట్ ప్రాంతం. అటువంటిది ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు, ఎంతోమంది ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాయలసీమకు చేయాలని తపన మీద చేసినటువంటి నాయకులే చూశాను, కానీ రాయలసీమకు ద్రోహం చేసేటువంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎవరు చూడాలి. రాయలసీమ వాసి ఉండి కూడా చంద్రబాబు నాయుడు మరి ఈ యొక్క రాయలసీమ లిఫ్టు అవసరం లేదు, దానికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటున్నాను. ఇంత ఘోరమైనటువంటి స్టేట్మెంట్. మరి టోటల్గా ఇది వచ్చేసి ఒకటే మనం చెప్తున్నాం. శ్రీశైలం 885 లెవెల్ వస్తే 125 టీఎంసీ, 125 టీఎంసీ. 880 వరకు ఉంటికినా 29 టీఎంసీ దాంట్లో నిల్వ ఉంటుంది. 854 వరకు ఉంటికినా దాదాపు 90 టీఎంసీలు నీళ్ళు ఉంటాయి దాంట్లో. 850 వరకు 90 టీఎంసీలు ఉంటాయి. ఆ 90 టీఎంసీలు కూడా 800 నుంచి 854 వరకు పెట్టుకుంటే కదా మనకు కావాల్సిన నీళ్ళు ఉంటాయి. ఇదే శ్రీశైలం మేము చూసాం. పవర్ జనరేషన్ అని చెప్పేసి మొత్తం వాళ్ళు పంప్ చేసుకుంటా, తెలంగాణ వాళ్ళు పోయి పవర్ జనరేట్ చేసుకుంటా అంటే పవర్ కంటే ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి ఇరిగేషన్ కానీ డ్రింకింగ్ వాటర్కి ఇవ్వకుండా తెలంగాణ వాళ్ళు పంప్ చేసుకుని పోతా ఉంటే మనం చూస్తూ ఊరుకుంటున్నాం. ఎక్కడైనా ఏ రిజర్వాయర్ అయినా సరే, ఏ ప్రాజెక్టులో అయినా సరే పైనుండేవాడు పైనుండాడు. కృష్ణా రివర్ మనం పైనున్నాం, మన తర్వాతనే సాగర్ ఉంది, తర్వాత ప్రకాశం బ్యారేజ్. మన ప్రయోజనాలు మన ఈ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయారిటీ మన ప్రాంతానికి ఇవ్వాలి. వాళ్ళకు గోదావరి ఉంది, నాగార్జునసాగర్ ఉంది, ప్రకాశం బ్యారేజ్ ఉంది, పోచంపాడు ఉంది, ఎన్నో రిజర్వాయర్స్ ఉన్నాయి తెలంగాణ. మనకు రాయలసీమకు జీవనాధారం ఎక్కడ మాకు వేరే ఏమీ లేదు అసలు. అటువంటి కృష్ణా జలాలను మరి లిఫ్ట్ ద్వారా తీసుకొని ఈ ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా స్కేర్ షీట్ వచ్చినాయి. ఆ 800 నుంచి మనం రోజు చేయాల్సిన అవసరం లే. శ్రీశైలం ఫుల్ లెవెల్ ఉన్నప్పుడు మనకు అవసరం లే. 854 కంటే తగ్గినప్పుడు మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటాం. 854 లెవెల్ కంటే తక్కువ ఉన్నప్పుడు పోతుని డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎప్పుడైతే మనం డ్రా చేసుకునే దానికి అవకాశం ఉండదో అప్పుడు మాత్రమే ఆ లిఫ్ట్ పనిచేస్తాయి. కనీసం 2 కార్లు లేకుండా కానీ 1 కారుకైనా కానీ ఖరీఫ్కైనా నీరు ఇచ్చేదానికి రైతులు ఇవ్వాలంటే కినా 100% ఈ రాయలసీమ ప్రజల భవిష్యత్తు అంతా కూడా ఈరోజు రాయలసీమ లిఫ్ట్ మీదనే ఆధారపడి ఉంది. ఆ లిఫ్ట్ లేకపోతే ఈ ప్రాంతం ఎడారి ప్రాంతం ప్రమాదం ఉంది.